మినప రొట్టెలు. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. యాయావారం చేసుకుని బతికేవాడు. ఆ బ్రాహ్మడికి ఆయన భార్యకి మినప రొట్టె తినాలని మోజు పుట్టింది. ఈ మోజు తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మడు భగవంతుని గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నాకు మినప రొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది. కావలసినన్ని మినప రొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మడు. ఒక మినపగింజ సంపాదిస్తేవా నీకు కావలసినన్ని మినప రొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మడు దుకాణానికి వెళ్ళి ఒక్క మినపగింజ ముష్టి ఎత్తాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మడు. ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ రెండయ్యాయి, మరో అడుగుకి నాలుగయ్యాయి. బ్రాహ్మడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములున్నాయి. ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కిందికి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది. బరువుకు తాళలేక బ్రాహ్మడు గోడకి చెరిగిల పడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది. మినుములన్నీ పప్పు అయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదట పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మడి భార్య విసిరిన పప్పు పట్టుకుని రోట్లో రుబ్బసాగింది. రుబ్బు తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉంది. అది తీస్తే మరొక రుబ్బు ఉన్నది. ఆవిడకి విసిగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అలాగే ఉంది. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీది పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలానే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నచ్చిందే కానీ మింగి మింగి పొట్ట ఉబ్బిందే కానీ నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసినా ముక్క నోట్లో అలాగే ఉంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చెరిగిలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపం కర్మం చుట్టుకుందిరా బాబు. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చెరిగిలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు, నీ మినపరొట్టె నిష్పచ్చరంగాను అని బ్రాహ్మణ్ణి తిట్టింది. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించలేక నేనేడుస్తున్నాను. చాలరా భగవంతుడా మినపరొట్టెల మోజు అని బ్రాహ్మణుడు ఏడ్చాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు. రోట్లో రుబ్బు లేదు. పెనం మీద రొట్టె లేదు. ముసలమ్మ నోట్లో ముక్క లేదు. బ్రాహ్మడి తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది.